హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి 1 కేజీ రైస్తో సూపర్ టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ. చాలామందికి అయితే ఒక డౌట్ ఉంటుంది కదండి, బిర్యానీ చేయటం చాలా కష్టం, చాలా లాంగ్ ప్రాసెస్ అని. కానీ అంత కష్టమైతే ఏమీ ఉండదు, బట్ కొంచెం ప్రాసెస్ మాత్రం లాంగ్గానే ఉంటుంది. అయినా సరే కాస్త ఓపికతో మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే హెల్త్ కూడా మంచిదనమాట. అలాగే ఇక్కడ నేను చూపించే విధంగా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనము రైస్ని కడిగి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 1 కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఈ రైస్ని ఒక 2 సార్లు కడిగి తర్వాత రైస్ మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని మనము ఈ రైస్ని అయితే ఫస్ట్ నానబెట్టుకోవాలన్నమాట. సో ఈ బియ్యాన్ని అయితే మనము పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ని తీసుకుందాము. కేజీ రైస్లోకి పావు కేజీ చికెన్ వేసుకోవాలండి బిర్యానీలోకి. అప్పుడే మనకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట మెజర్మెంట్ అనేది. అలాగే ఈ చికెన్ని మరీ చిన్నవిగా కాకుండా ఇలా కొంచెం పెద్ద సైజులో పీసెస్లా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక 4-5 సార్లు కొద్దిగా వెనిగర్ కొద్దిగా సాల్ట్ వేసి బాగా రుద్ది కడిగి తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకు నీచు వాసన అనేది ఏమీ ఉండకుండా చక్కగా క్లీన్ అవుతుందండి. సో వీటిని అయితే పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు షాజీరా, 1 టీ స్పూన్ వరకు సోంపు, అలాగే 1 టీ స్పూన్ వరకు మిరియాలు, నెక్స్ట్ 2 లేదా 3 బిర్యానీ ఆకులు, చిన్నవైతే 4 వరకు వేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి 2 మరాఠీ మొగ్గల్ని వేసుకోండి. అలాగే 2 అనాస పువ్వుల్ని కూడా వేసుకొని ఇప్పుడైతే 4 యాలకుల్ని వేసుకొని నెక్స్ట్ కొద్దిగా జాపత్రి వేసుకోండి. జాపత్రి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే 3 ఇంచుల దాల్చిన చెక్క, 8 నుంచి 10 వరకు లవంగాలను వేసుకొని ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు బయట మార్కెట్లో దొరికే బిర్యానీ మసాలా కంటే కూడా ఇలా ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేసుకొని బిర్యానీలోకి యాడ్ చేసుకున్నట్లయితే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. చాలా పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే కుదురుతుందనమాట. సో ఇలా ట్రై చేయండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఇక్కడైతే చూడండి మనకు ఈ స్పైసెస్ అన్నీ చక్కగా వేగిపోయాయి. సో ఇప్పుడైతే వీటిని తీసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 4 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి సగం వరకు అంటే సగం ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకుందాము. ఒకేసారి వేసినట్లయితే సరిగ్గా వేగవండి, అందుకని చెప్పేసి సగం వరకు వేసుకొని మిగతా సగం పక్కన పెట్టుకోండి. తర్వాత ఫ్రై చేసుకుందాము. అలాగే వీటిని హై ఫ్లేమ్ మీద కంటిన్యూస్గా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, సో ఈ విధంగా అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్ని అయితే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో మిగతా ఆనియన్స్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా సేమ్ అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఈ మసాలా దినుసుల్ని యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలానైతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇదే జార్లోకి 3 కొంచెం పెద్ద సైజు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జార్లోకి తీసుకోండి. అలాగే ఇందులోకి ఒక 3 లేదా 4 వరకు పచ్చిమిరపకాయలని కూడా ఇలా తుంచుకొని వేసుకొని ఇప్పుడు మరోసారి మిక్సీ పట్టుకొని మెత్తటి ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా రెడీగా పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసే గిన్నెని తీసుకొని ఫస్ట్ అయితే ఇందులోకి చికెన్ని యాడ్ చేసుకుందాము. తర్వాత చికెన్లోకి 5 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేయకూడదండి. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు టమాటా ప్యూరీని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక 3 లేదా 4 వరకు బిర్యానీ ఆకులు, అలాగే 6 లేదా 7 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 అనాస పువ్వులు, 2 లేదా 3 మరాఠీ మొగ్గలు, 2 యాలకులు,
వేసుకొని తర్వాత 1 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. 1 కేజీకి 1 కప్పు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వీటిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రౌన్ ఆనియన్స్ని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలండి. అలాగే మొత్తం అంతా వేసేయకుండా కొన్నింటినైతే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో ఆ మొత్తం ఆయిల్ని వేసేయండి. మనం పచ్చి నూనె వేసుకునే కంటే ఇలా ఆనియన్ ఫ్రై చేసుకున్న నూనె వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే చికెన్ ముక్కలకి ఇవన్నీ బాగా పట్టేలా ఇలా రబ్ చేసుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు చికెన్ని బాగా కలుపుకోవాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మసాలా అంతా చక్కగా పట్టేలా ఇలా రబ్ చేసుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నె మనము స్టవ్ మీద పెట్టుకొని గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కాస్త అటు ఇటు కలుపుతూ ఉడికించుకుందాము. ఫస్ట్ అయితే ఇలా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఏం చేయాలో నేను చెప్తానండి. ఇక్కడ చూడండి, చికెన్ ఉడకటం స్టార్ట్ అయింది. అలాగే ఇందులో నుంచి వాటర్ కూడా రిలీజ్ అయిందనమాట. సో ఇప్పుడు ఈ చికెన్ని మధ్య మధ్యలో అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. అలాగే ఇందులోకి 1 నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోండి. నేను ఫస్ట్ మసాలా అంతా వేసినప్పుడు ఈ నిమ్మరసాన్ని వేయడం మర్చిపోయాను. సో అందుకని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే ఫస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మరసం కూడా వేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే చికెన్ మనకు చక్కగా ఉడికిపోతుంది. అలాగే ఈ స్పైసెస్ అన్నీ చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఎలాంటి పచ్చివాసన ఉండకుండా బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా వస్తుందండి. చూడండి, ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఆ నీళ్ళన్నీ ఇంకిపోతాయి అనమాట. అలాగే ఇందులో నుంచి ఆయిల్ కూడా ఎంత చక్కగా పైకి తేలిందో చూస్తున్నారు కదండి. సో ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇలా నీళ్ళని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువగా అనిపించినట్లయితే మరి కొద్దిగా ఉప్పు ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. చికెన్ ఉడికేలోపు మనము వేరే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి 4 లీటర్ల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాము. అలాగే గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఫస్ట్ అయితే 3 లేదా 4 వరకు బిర్యానీ ఆకుల్ని వేసుకోండి. అలాగే 7 లేదా 8 వరకు లవంగాలు, 2-3 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 4 యాలుకలు, అలాగే 2 అనాస పువ్వులు, 2 లేదా 3 మరాఠీ మొగ్గల్ని కూడా వేసుకోండి. ఇప్పుడైతే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు షాజీరాని వేసుకొని నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే 4 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా ఆకుల్ని కూడా గుప్పెడంత వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ అండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పునైతే వేస్తున్నాను. కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఒకవేళ మీరు కల్లుప్పు వాడకపోతే అప్పుడు సాల్ట్ అయినా సరే వేసుకోవచ్చు. ఇలా ఉప్పుని వేసుకున్న తర్వాత ఇందులోకి సగం చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. ఇలా మొత్తం స్పైసెస్ని వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలుపుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలన్నమాట. గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాయి కదండి. సో ఇలా మరిగిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. తర్వాతే ఇందులోకి మనము రైస్ని అయితే యాడ్ చేయాలన్నమాట. ఇలా బాగా మరిగించుకున్నట్లయితే ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లు చక్కగా కలిసిపోయి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా మనం రైస్ని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద ఈ రైస్ని ఒక 70% వరకు ఉడికించుకోవాలండి. అలాగే మనం ఈ రైస్ని ఎక్కువ సార్లు కలపకూడదండి. జస్ట్ ఒక 2 లేదా 3 సార్లు అలా లైట్గా కలుపుకోవాలన్నమాట. అది కూడా లేకపోతే రైస్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఒక 70% వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా మనము ప్రెస్ చేసినప్పుడు ఈజీగా కట్ అవ్వాలన్నమాట. మరీ పచ్చిగా ఉండకూడదు, అలా అని మరీ మెత్తగా కూడా ఉండకూడదు. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మనము మూత పెట్టేసుకొని ఈ గంజిని వంచేసుకుందాము. ఇందులో గంజి ఏమీ లేకుండా ఈ విధంగా వంచేసుకుంటే సరిపోతుందనమాట. మనం స్టైనర్ నుంచి తీసుకున్నట్లయితే మనకు రైస్ అనేది కొంచెం మెత్తగా ఉడికిపోతుందండి. సో అందుకని చెప్పేసి ఈ విధంగా గంజిని వంచేసుకున్నట్లయితే మనకు రైస్ మొత్తం పొడి పొడిగా ఈవెన్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఇలా ఉడికించుకున్న తర్వాత రైస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే చికెన్ని చెక్ చేసుకుందాము.
చూడండి చికెన్ కూడా మనకు ఆల్మోస్ట్ 80% వరకు ఉడికిపోయింది. అలాగే మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇలా కొంచెం జ్యూసీగా ఉండాలన్నమాట. మనం రైస్ని యాడ్ చేసేటప్పుడు చికెన్లో ఇలా కొంచెం గ్రేవీ అనేది ఉండాలన్నమాట. అప్పుడే అడుగు మాడకుండా మనకు బిర్యానీ అనేది జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇప్పుడైతే మనము ఈ కర్రీలోకి అంటే చికెన్ పైన రైస్ని మొత్తం ఒకే లేయర్గా వేసేసుకోవాలండి. ఎక్కువ లేయర్స్ అనేవి ఏమీ అవసరం లేదు. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మనం మిగిల్చి ఉంచుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసేసుకుని తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేయడం వలన ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫాయిల్ పేపర్తో మనం గిన్నెని కవర్ చేసేసుకుందాము. అన్ని వైపుల నుంచి చక్కగా కవర్ అయ్యేలా ఇలా పెట్టుకొని అంచుల్ని క్లోజ్ చేసేయండి. ఇలా క్లోజ్ చేసేసి ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసుకొని మనము స్టవ్ మీద ఒక పాత ప్యాన్ ఏదైనా పెట్టుకొని తర్వాత ఈ గిన్నె దానిపైన పెట్టుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని 15 నిమిషాల వరకు దమ్కి పెట్టేసుకున్నట్లయితే సరిపోతుందండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని ఆ ఆవిరి కాస్త తగ్గిన తర్వాత అంటే వేడి కొంచెం తగ్గిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకు పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూస్తే తెలుస్తుంది మీకు అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మనము కలియబెట్టుకోవాలన్నమాట. బిర్యానీని కొంచెము టెక్నిక్గా కలుపుకోవాలండి. ఇలా ఒక సైడ్ నుంచి కలుపుకున్నట్లయితే మనకు ఆ మసాలా బిర్యానీ రైస్ మొత్తం అంతా చక్కగా కలిసిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే అస్సలు మీకు ఏ స్టార్ హోటల్లో కూడా దొరకదండి ఇలాంటి టేస్ట్ అయితే. అంత బాగుంటుందన్నమాట. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూస్తారు కదండి ఇవాళ మన రెసిపీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.